ఒక హీరోకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఓపెన్గా ఒప్పుకోవాలి. నా మీద ఇంత బడ్జెట్ అని పెడతారు. నా లాస్ట్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది అల్టిమేట్గా బిజినెస్ ప్రొడ్యూసర్ గారు. ఆయన శివయ్య భక్తుడు, ఆయన మహాభక్తుడు. ఆయన ఏదైనా ఆయన వెనకాలే పెద్ద ఫోటో ఉంటుంది శివయ్య చూసుకుంటాడులే అంటారు. అంత మహాభక్తుడు ఆయన మన సినిమాకి పెట్టినప్పుడు ఆయనకి పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని కోరుకోవాలి. దాంతోపాటు మన సినిమా, మన బడ్జెట్ ఎంత బడ్జెట్, దానికి తగ్గట్టుగా ఇంకా నా మార్కెట్ కన్నా ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఆయన సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ఆయనకి డబ్బులు రావాలని కోరుకుంటాను. కాబట్టి ఆ మాట అలా అన్నాను నేను, అంతే. వి కాంట్ కంపేర్, బికాజ్ నేను కల్కి అండ్ హనుమాన్తో పోల్చాను కదా. దోస్ ఆర్ వెరీ లైక్, అంటే హనుమాన్ ఆదిపురుష్ ఇవన్నీ, హనుమాన్ నియర్లీ 45-50 అయిందన్నారు. కల్కి అంటే ఇంక చెప్పే పని లేదు. సో వీ కాంట్ కంపేర్ విత్ దట్ ఫిలిమ్స్ కదా.